హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే సర్వలోకానాం విషజే భవిరోగిణాం హృదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం ప్రియ భగవద్బంధులారా, శ్రీరామదూతం శిరసాన్నమామి. శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాత్కర ప్రభాశాంతం రామదూతం నమామ్యహం. త్రేతాయుగంలో రాముని అవతార పరమార్థాన్ని నెరవేర్చడానికి, ఆయనకు సహకరించడానికి తాను అనేక దేవతా శక్తులు దిగి వచ్చాయి. అటువంటి వారిలో ఆంజనేయుడు ప్రముఖుడు. చైత్రమాసంలో రాముడు జన్మిస్తే ఆ తర్వాతి వైశాఖంలో ఆంజనేయుడు జన్మించాడు. పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడు. ఆయనది కర్కాటక లగ్నం. సమయంలో వైద్యుతి యోగం నడుస్తుంది. మన వాళ్ళు దశమి తిథిని ప్రమాణంగా తీసుకుని హనుమత్ జయంతి నిర్వహించుకుంటారు. ఆయన తల్లిదండ్రులు కేసరి, అంజని త్రిమూర్తుల అంశతో జన్మించినందువల్ల అంజనీపుత్రుడు మహావీరుడయ్యాడు. ఆయన చరిత్ర ఒక అద్భుతం. ఆంజనేయుడు అద్భుత శక్తిగల హనుమకు సప్త సముద్రాలను లంఘించే శక్తి పరమశివుడు ఇచ్చాడు. జలం వల్ల హాని లేని వరాన్ని వరుడ దేవుడు ఇచ్చాడు. తన ఎటువంటి హాని కలుగని అగ్ని వరం ఇచ్చాడు. యముడు మృత్యుంజయత్వాన్నిచ్చాడు. నిత్య సంతోషిత్వాన్ని కుబేరుడు కల్పించాడు. కామజయాన్ని కామదేవుడు, అష్టసిద్ధులను ఆదిత్యుడు ఇవ్వగా సకల వేదపారాయణలు తెలిసిన వాడుగా, బ్రహ్మాస్త్రానికి సైతం కట్టుబడనక్కర్లేని వాడిగా బ్రహ్మదేవుడు దీవించాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. శ్రీరామదూతం శిరసాన్నమామి. హనుమంతుడు కార్యసాధకులకు మార్గదర్శి, ప్రభుభక్తికి పరాయణుడు, త్యాగానికి మారుపేరు. ఆయన బలంతో పోల్చదగిన బలం ఎవ్వరికీ లేదు కనుక ఆయనను అతులిత బలధాముడు అంటారు. మనస్సు కంటే వేగంగా ప్రయాణించగలడు కనుక మనోజవుడు అని పిలుస్తారు. ఇంద్రియాలను జయించాడు కనుక జితేంద్రియుడు అంటారు. క్లిష్ట సమస్యలను క్షణంలో పరిష్కరించగలడు కనుక బుద్ధిమంతులలో వరిష్ఠుడు అన్నారు. శతయోజనాల విస్తరణం కలిగిన సముద్రాన్ని లంఘించిన వానర యోధులలో ముఖ్యుడయ్యాడు. ఆత్మస్వరూపం అయిన సీతామాతను కనుగొని రామాత్మబంధువు అయ్యాడు. ఆయన దేహం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది కనుకనే హేమశైలాభదేహం అని హనుమంతుడిని వర్ణనలో కనిపిస్తుంది. సీతాన్వేషణ సమయంలో పలుమార్లు వానర సేవకు సందేహ నివృత్తి చేశాడు కనుక ఆయనను సంకట విమోచనిగా కొలుస్తాం. జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై వీరభక్త హనుమాన్, జై వీరభక్త హనుమాన్. ఓం శాంతి శాంతి.